సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనెక్టింగ్ డైరీస్. ఈరోజు మనం కర్ణాటకలో ఉండే కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ని సందర్శిద్దాం. అందులో మొదటిది వచ్చేసి హెలబేడు హొయసలేశ్వర ఆలయం. హెలబేడు అనేది ఒకప్పుడు హొయసల డైనాసిటీలో క్యాపిటల్ అనమాట. ఈ హెలబేడు హొయసలేశ్వర ఆలయాన్ని 190 సంవత్సరాలు నిర్మించారని చెప్తారు. కాకపోతే ఇది ఇప్పటికీ ఇన్కంప్లీట్గానే ఉంది. దానికి కారణం కింగ్ బల్లాలా 3ని మదురై సుల్తాన్ ఆర్మీ అటాక్ చేసి చంపేస్తారనమాట. సో దాంతో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా అప్పటితో ఆగిపోతుంది. ఈ టెంపుల్ని 190 సంవత్సరాలు నిర్మించడానికి దీనిలో ఉన్న ఆర్కిటెక్చర్ ఎంత కారణమో దీని మీద జరిగిన అటాక్స్ అంతే కారణం అనమాట. చాలా సుల్తాన్ ఆర్మీస్ లైక్ అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, మదురై సుల్తాన్ ఆర్మీ ఇలాంటి ఆర్మీస్ చాలా దీని మీద అటాక్ చేసి ధ్వంసం చేయడం, మళ్ళీ దాన్ని మొదటి నుంచి నిర్మించడం దీని 190 ఏళ్ళకు చరిత్రకు కారణమయ్యాయి. అయితే ఈ గుడిలో 2 శివాలయాలు ఉంటాయన్నమాట. ఒకటి రాజుగారిది, ఒకటి రాణిగారిది. ఒకటి హొయసలేశ్వర ఆలయం, ఇంకోటి శంతలేశ్వర ఆలయం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని విగ్రహాలు ఈ గుడి మీద చెక్కబడ్డాయి. ఇది కానీ కంప్లీట్ అయి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ అయి ఉండేదేమో ఆర్కిటెక్చర్ పరంగా. బేలూరు కంటే ఎక్కువ కాలం నిర్మించిన టెంపుల్ ఇది హొయసలేశ్వర ఆలయం. మీకు కనిపిస్తున్న ఈ నంది ప్రపంచంలోనే 6వ అతిపెద్ద నంది. ఇక్కడ మొత్తం 2 నందులు ఉన్నాయి. 2 ఆలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 2 శివాలయాలకు ముందు 2 నందులు ఉన్నాయి అన్నమాట. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ ఒకటి, ఇదొకటి, మొత్తం 2. ఈ గుడి నిర్మాణాన్ని కింగ్ విష్ణువర్ధన స్టార్ట్ చేస్తారనమాట. దీన్ని కింగ్ బల్లాలా 3 కంప్లీట్ చేయకుండానే చనిపోతారు. 1121లో మొదలెడితే 1160లో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. హొయసల డైనాసిటీలో నిర్మించిన టెంపుల్స్ అన్నింటిలోని ఏనుగులు, పులులు, సింహాలు, గుర్రాలు లాంటి జంతువుల్ని, కొన్ని రకాల పక్షుల్ని వీళ్ళు సింబల్స్గా ఇండికేట్ చేసేవారు అన్నమాట. మీరు చూస్తున్నవి ఇక్కడ కొన్ని వార్ సీన్స్ టెంపుల్ మీద చాలా అందంగా చూపించారు, బాగున్నాయి. ఇక్కడ మీకు కనిపించే ఏ ఒక్క విగ్రహం సిమిలర్గా ఉండవు, అలాగే ఏ ఒక్కటి మళ్ళీ చెక్కలేదు. గుడి మొత్తాన్ని మీరు చెక్ చేస్తే అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెనక్కి నడుచుకుంటూ వస్తే కేదారేశ్వర ఆలయం ఉంటుంది. ఇది హిందూ దేవాలయం అనుకుని వెళ్ళాను నేను, కానీ నిజానికి ఇది హిందూ దేవాలయం కాదు, ఇది ఒక జైన దేవాలయం అనమాట. హెలబేడులో ఇప్పటికీ 2 జైన కుటుంబాలు ఉన్నాయంట. వాళ్ళే ఈ టెంపుల్స్ని మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళు ఈ టెంపుల్స్లో పూజలు చేస్తున్నారంట అని ఇక్కడ చెప్తున్నారు. ఈ కేదారేశ్వర ఆలయంలో మొత్తం 2 జైన టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి పార్శ్వనాథ టెంపుల్, ఇంకోటి శాంతినాథన్ టెంపుల్. మీకు కనిపించే ఇది పార్శ్వనాథన్ టెంపుల్, దీని పక్కనే ఉంది శాంతినాథన్ టెంపుల్, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉండే ఈ 2 జైన టెంపుల్స్ కూడా హొయసల డైనాసిటీ వల్లే నిర్మించారు. సేమ్ వాళ్ళ ఆర్కిటెక్చర్లోనే ఉంది ఇది కూడా చూడడానికి. దాని పక్కనే ఉన్నది శాంతినాథన్ టెంపుల్, సేమ్ ఇది కూడా జైన టెంపులే. జనరల్గా జైన మతం తీసుకున్నప్పుడు వాళ్ళు చనిపోవాలనుకుంటే ఒక వ్రతం చేస్తారంట. ఆ వ్రతంలో ఏంటంటే తిండి, నీరు, నిద్ర అన్నీ మానేసి చనిపోదాం డిసైడ్ అయినప్పుడు అన్నీ మానేసి అలా ఉండిపోతారంట. అలాగే చనిపోతారంట, ఆకలికి వాటికి అన్నిటికి తట్టుకొని. ఇక్కడ మీరు చూస్తున్న 2 టెంపుల్స్ల వాళ్ళు కూడా సేమ్ అలాగే చనిపోయారు. పార్శ్వనాథ అండ్ ఇక్కడ మీరు చూస్తున్న శాంతినాథ కూడా అలాగే చనిపోయారంట, ఇద్దరు కూడా. హెలబేడు నుంచి 2 కిలోమీటర్స్ వెనక్కి వస్తే ఇక్కడ ఒక మఠం ఉంటుంది. ఇది పుష్పగిరి సంస్థానం వారి మఠం. దీన్ని కూడా హొయసల డైనాసిటీ వాళ్ళే నిర్మించారు. విష్ణువర్ధన మహారాజు భార్య అయిన శాంతనాదేవి దీన్ని నిర్మించారంట. ఇప్పుడు దీన్ని బాగా డెవలప్ చేశారు. ఇక్కడ కూడా ఆదియోగి లాంటి స్టాట్యూ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అక్కడి నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి బేలూరు చెన్నకేశవాలయం. ఆల్రెడీ బేలూరు మీద నేను కంప్లీట్ వీడియో ఒకటి చేశాను, దాన్ని గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే మళ్ళీ అదంతా ఇందులో పెట్టట్లేదు, క్లమ్జీగా ఉంటుంది అండ్ వీడియోలు అంతా కూడా పెరిగిపోద్దని. సో మీరు ఒకసారి అది చెక్ చేయండి, ఆ వీడియోని గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా, చాలా నీట్గా ఉంటుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కార్డ్స్లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. సో హొయసల డైనాసిటీలోనే అతి ముఖ్యమైన 2వ ఆలయం బేలూరు చెన్నకేశవాలయం. దీన్ని 103 సంవత్సరాలు నిర్మించారు.
మీరు ఆ వీడియోని చెక్ చేయండి, మనం వేరే టెంపుల్కి వెళ్దాం. సో మన ట్రిప్లో వచ్చేసి నెక్స్ట్ హోర్నాడు అన్నపూర్ణేశ్వరి. మీరు డైరెక్ట్ శృంగేరి వెళ్దాం అనుకుంటారు, కానీ అలా వెళ్ళకండి, ఎందుకంటే దానివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది ముందుకెళ్ళి వెనక్కి వచ్చి అలాగా. సో మీరు డైరెక్ట్గా హోర్నాడు వెళ్ళిపోండి, అక్కడి నుంచి శృంగేరి, అక్కడి నుంచి ధర్మస్థలి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఓన్ వెహికల్లో అయితే రాకండి, ఓన్ వెహికల్ అస్సలు ప్రిఫర్ చేయకండి. ఇక్కడ బస్ తీసుకోండి, లేదా టైం వేస్ట్ అవుతుందంటే క్యాబ్ మాట్లాడేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఘాట్ రోడ్డు చాలా దారుణంగా ఉన్నాయి. సో అది ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే మీరు ఓన్ వెహికల్లో అయితే ప్రిఫర్ చేయకండి, సెల్ఫ్ డ్రైవింగ్ అయితే స్ట్రెయిన్ అయిపోతారు ఎక్కువగా. చూడండి ఆ ఘాట్ రోడ్లు ఎలా ఉన్నాయో. హోర్నాడు వెళ్ళే రూట్ మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి మీకు చుట్టూ లొకేషన్సే అన్నీని, లోయలు, కొండలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. 1000 feet హైట్లో ఉంటుంది కదా టెంపుల్ వచ్చేసి, అందుకే మీకు అంత పెద్ద ఘాట్స్ కనబడుతూ ఉంటాయి. ఇలాంటి ఘాట్లు ఉండడం వల్లే ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయొద్దని చెప్తున్నాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ధర్మస్థలి వెళ్ళే రూట్లో చెప్తాను, నేను చూపిస్తాను అక్కడ ఏం జరిగిందో, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఓన్ వెహికల్ అయితే ఎట్టి పరిస్థితులను మీరు ప్రిఫర్ చేయకండి, సెల్ఫ్ డ్రైవింగ్ అయితే. హోర్నాడు అన్నపూర్ణేశ్వరి కోసం స్వయంగా అగస్త్య మహర్షి తపస్సు చేసి ఆయనే ఇక్కడ స్థాపించాడని ఇక్కడ స్థల పురాణం. సో ఇక్కడ మీకు రూమ్స్, భోజనాలయం అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి, మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం అడవుల మధ్యలో ఉంటుంది, అంటే కొండలు, లోయలు, అడవుల మధ్యలో ఉంటుంది కరెక్ట్గా. చాలా అందంగా ఉంటుంది లొకేషన్ అయితే మాత్రం. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, హోర్నాడు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు కనిపించేదంతా యాగశాల అన్నమాట, ఇక్కడ యాగం చేస్తారు అన్నపూర్ణేశ్వరి కోసం. ఇక్కడ పెట్టే మధ్యాహ్నం భోజనం ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఫుడ్ లవర్ అయితే మీకు అర్థమవుతుంది. కర్ణాటిక్ అథెంటిక్ బ్రాహ్మిన్ సాంబార్ ఇక్కడ మాత్రమే మీరు టేస్ట్ చేయగలుగుతారు. అండ్ గుడి లోపల ఇచ్చే పానకం కూడా చాలా చాలా బాగుంటుంది. అలాంటి పానకాన్ని మీరు ఎప్పుడు తాగి ఉండరు, చాలా ఘాటుగా, తీయగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. హోర్నాడు అన్నపూర్ణేశ్వరి తర్వాత మనకి వచ్చేసి శృంగేరి శారదాపీఠం, ఎస్టాబ్లిష్డ్ బై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గారు. ఇది తుంగా నదీ తీరం పక్కనే ఉంటుంది ఈ పీఠం. ఈ శృంగేరి శారదాపీఠంలో మొట్టమొదటిగా దేవ పరంపర, తర్వాత ఋషి పరంపర, తర్వాత ఆచార్య పరంపర, తర్వాత గురు పరంపర, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఈ విధంగా జరిగింది. సో అందుకే ఇక్కడ ఉండే గురువుని జగద్గురు అని అంటారు. ప్రస్తుతం శృంగేరి శారదాపీఠంలో గురు పరంపర కొనసాగుతుంది. ఇప్పుడున్న జగద్గురు 36వ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. ఈయన తర్వాత నెక్స్ట్ జగద్గురు వచ్చేసి విధిశేఖర భారతీ తీర్థ స్వామి వారు, ఆయన. వీరిద్దరిని ప్రపంచంలోనే లెజెండరీ సాంస్క్రిట్ స్కాలర్స్గా చెప్తారు, అంటే టాప్ 3 తీస్తే ఇప్పటికీ వీళ్ళిద్దరూ ఆ టాప్ 3లో ఉంటారనేసి చెప్తూ ఉంటారు. ఇదే శృంగేరి శారదాంబ ఆలయం. ఇప్పుడు దాకా మనం వెళ్ళిన ఏ టెంపుల్లోకి ఫోన్ అలౌ లేదు, ఒక్క చెన్నకేశవాలయం బేలూరు అండ్ హొయసలేశ్వరాలయం హెలబేడు తప్ప. శారదాంబ ఆలయానికి ఎదురుగా ఉన్నదే వేద పాఠశాల, ఇక్కడే వేదాలు నేర్పిస్తారు. ఇక్కడి నుంచి వచ్చిన 36 మంది గురువుల్లో 35 మంది గురువులు ఈ వేద పాఠశాల నుంచే వచ్చారని చెప్తూ ఉంటారు. ఇది పక్కనే ఉన్న విద్యాశంకర్ ఆలయం, శారదాంబ ఆలయం పక్కనే ఉంటుంది. దీని ఆర్కిటెక్చర్ బయట వచ్చేసి హొయసల డైనాసిటీ స్టైల్లో ఉంటుంది, అండ్ లోపల విజయనగరం స్టైల్లో ఉంటుంది. పెద్ద పెద్ద పిల్లర్స్ మీద సింహాలు, పులులు అలా ఉంటుంది. లోపలికి ఫోన్ అలౌ లేదనమాట. గుడి లోపల నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగి 1 kilometer వెళ్తే ఒక శివాలయం ఉంటుంది. దానికి మెట్ల దారి ఉంది, రోడ్వే ఉంది. మీకు నచ్చింది ప్రిఫర్ చేయండి, అంటే వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గంలో వెళ్ళిపోండి, వచ్చేటప్పుడు మెట్ల దారిలో వద్దురు, ఎందుకనేది అక్కడ చెప్తాను. ఇదే శివాలయం, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి, టైం లేదు అనుకుంటే స్కిప్ చేయండి, పర్వాలేదు.
ఇక్కడ మీకు కనబడే ఈ శివాలయాన్ని కూడా శృంగేరి శారదాపీఠం వారే ఆ ట్రస్ట్ వారే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. లోపలికి కెమెరా కానీ ఫోన్ కానీ అలౌ లేదు. శివాలయం నుండి బయటకు వచ్చి మెట్లు దిగుతూ వస్తే ఇక్కడ మనకి రాజగోపాలకృష్ణ టెంపుల్ కనబడుతుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇదే రాజగోపాలకృష్ణ టెంపుల్. సో ఇక్కడితో మన శృంగేరి కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది ధర్మస్థలి. వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ధర్మస్థలి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి, అది తిన్నగా వచ్చి టర్న్ తిప్పకుండా అలా లోయలోకి వెళ్ళిపోయాడు అనమాట. అందుకే ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయొద్దు, సెల్ఫ్ డ్రైవింగ్ ప్రిఫర్ చేయొద్దు అని చెప్తున్నాను ఇందాక నుంచి. ధర్మస్థలి వెళ్ళే రూటు. సో శృంగేరి నుంచి ధర్మస్థలి వెళ్ళే దారిలో మనకు మొదటగా తగిలేది ఉజిరే. ఉజిరేలో రామ మందిరం ఉంది. ఇదే రామ మందిరం. ఇది మన E=0 ఉన్నాడు కదా నిత్యానంద, ఆయన నిర్మించారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఆర్కిటెక్చర్ అయితే బాగుంటుంది. లోపల కూడా బాగానే ఉంటుంది. కానీ లోపల ఏం కొనకండి, ఎందుకంటే ఒక లడ్డు 40 రూపాయలు అంట. తీసుకోకండి, చాలా రేట్ ఎక్కువ అది. లోపల ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, కానీ ఫ్రీయే ఎంట్రీ అయితే. కానీ లోపల అయితే బాగుంది, బాగానే చెక్కారు. మొత్తం అంతా మార్బుల్తో ఉంటుంది లోపలంతా. ట్రై చేయండి ఒకసారి వీలైతే. ధర్మస్థలికి జస్ట్ 6 కిలోమీటర్స్ అనమాట అది ఉజిరే. ఉజిరే నుంచి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం చేరుకుంటాం ధర్మస్థలి. ఇదే ధర్మస్థలి శ్రీ మంజునాథ ఆలయం. అయితే ఇది ఆ టెంపుల్లా ఉండదు, చూడడానికి ఇల్లులా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకప్పటి ఇల్లే. ఈ ఇంట్లో ఒకప్పుడు జైనులు నివసించేవారు, దానిలోనే టెంపుల్ని నిర్మించారు. అందుకే ఇప్పటికీ ఈ టెంపుల్కి ధర్మకర్తలుగా జైనులే ఉంటారు. అండ్ ఇందులో ఉన్న విగ్రహాన్ని వైష్ణవులు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో అందుకే ఇక్కడ పూజారులు వైష్ణవులుగా ఉంటారు. ప్రపంచంలోనే ఏకైక శివాలయం అనుకుంటాను నాకు తెలిసి, జైనులు ధర్మకర్తలుగా వైష్ణవులు పూజారులుగా ఉన్న శివాలయం. మీకు శృంగేరి అయినా ధర్మస్థలి అయినా కుక్కే అయినా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడైనా రూమ్ 100 రూపీస్కే దొరుకుతుంది. అండ్ నాన్ ఏసీ కావాలంటే 300 to 400 ఉంటుంది. టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ లేదు. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చి మీరు స్ట్రైట్గా వెళ్తే అక్కడ భోజనాలయం ఉంటుంది. మధ్యాహ్నం నైట్కి పెడతారు. సో మీరు అది తినండి తప్పకుండా, బాగానే ఉంటుంది. ధర్మస్థలిలో మంజునాథ ఆలయం ఎంత ఫేమస్సో ఇక్కడ జైన మతస్థులు కూడా అంతే ఫేమస్ అనమాట. ఎక్కువగా జైన మతస్థులు ఉంటారు. ఒకసారి వెళ్దాం రండి జైన టెంపుల్కి. ఇదే జైన టెంపుల్, చంద్రనాథ స్వామి ఆలయము. ఇక్కడ కూడా లోపలికి ఫోన్ అలౌ లేదు. మనం ఎలా పూజలు చేసుకుంటామో ఇక్కడ జైనులు కూడా అలాగే పూజలు చేసుకుంటున్నారు ఈ ఆలయంలో కూడా. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఎలిఫెంట్ పార్క్ ఉంది. ఇక్కడ 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి వదలలేదు, మీరు వెళ్ళే టైంకి వదిలితే మీ లక్, ట్రై చేయండి. అండ్ అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ కొండ ఎక్కితే బాహుబలి విగ్రహం దగ్గరికి చేరుకోవచ్చు. ఇది నిజమైన బాహుబలి విగ్రహము. మీకు భరతుడు తెలుసు కదా, భరతఖండం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన వాడు భరతుడని. ఆ భరతుడు తమ్ముడే ఈ బాహుబలి అనమాట. వృషభనాథుడికి 2 కొడుకులు ఉంటారు. ఒకరు భరతుడు, ఆయన తమ్ముడు వచ్చేసి ఈ బాహుబలి. అయితే భరతుడికి ఒక ఆయుధం దొరుకుతుంది, చక్రం. ఆ చక్రంతో మొత్తం ప్రపంచాన్ని జయిస్తాడు. కానీ బాహుబలి ఉండే ఏరియాని, ఆ రాజ్యాన్ని జయించలేకపోతాడు. అది ఎందుకు ఏంటి అని స్టోరీ చదవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కంప్లీట్ స్టోరీ పెడతాను, ఒకసారి చూడండి. కనెక్టింగ్ డైరీస్ అఫీషియల్ అని ఉంటుంది, అందులో మీరు చెక్ చేయండి. స్టోరీ మొత్తం పెడతాను ఫోటో. ధర్మస్థలి కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మనం వెళ్తున్నాం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్. పళని ఎంత ఫేమస్, కుక్కే కూడా అంతే ఫేమస్.
ధర్మస్థలం నుంచి కుక్కేకి ఘాట్ రోడ్ ఏమి ఉండదు కానీ ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్లోంచి వెళ్తుంది రూట్ మొత్తం. సో బాగుంటాయి, వ్యూస్ బాగుంటాయి, నీట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇది కుక్కేలోని నేత్రావతి నది, ఇది కుమార ఘాట్ అనమాట. ఇక్కడ స్నానం చేసి ఖచ్చితంగా వెళ్ళాలి టెంపుల్కి, అది ఇక్కడ రూలు. అంటే చేయకపోతే రానివ్వరని కాదు, కానీ చెయ్యండి. చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయంట ఆ నదిలో స్నానం చేస్తే. అండ్ ఇది బిలం అనమాట, వాసుకి ఇక్కడికే వచ్చి దాక్కుంటుంది, ఈ బిలంలోకే గరుత్మంతుడి దాడి నుంచి. ఒకసారి రండి లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల అయితే చాలా చీకటిగా ఉంది, అండ్ మెట్లు అయితే కొంచెం వరకే ఉన్నాయి బిలంలోని, ఏం కనబడట్లేదు కూడా. ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. సో ఇది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లోపల అనమాట. టెంపుల్ క్లోజ్ చేశారు, మేము వెళ్ళేసరికి టెంపుల్ టైమింగ్ అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్కి, మనం ముందు నుంచి అలౌ చేస్తారు మనల్ని. సో టెంపుల్లోకి అయితే ఫోన్ అలౌ లేదు, అప్పుడు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఎవరు లేరు లోపల. సో షూట్ చేసాము ఇలాగా. గరుత్మంతుడు దాడి చేసినప్పుడు వాసుకి శివుడి కోసం ఇందాక చూపించిన బిలంలో ప్రార్థన చేస్తుంది, తపస్సు చేస్తుంది. సో ఆ తపస్సుకు మెచ్చి శివుడు కుమారస్వామిని ఇక్కడ ఉండమని చెప్తాడు, సుబ్రహ్మణ్య స్వామిని రక్షణగాన. సో అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వాసుకి రక్షణగా ఉంటున్నాడని చెప్పేసి స్థల పురాణం. సో ఇక్కడ ఒక యాగశాల, ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నాయి, అండ్ అలాగే ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది చూడండి. అలా కొంచెం ముందుకు వచ్చి మనం రైట్ తిరిగితే రైట్ సైడ్ పార్క్ ఉంది. పార్క్ అయితే బాగుంది, ఫోటోషూట్లు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది పార్క్, బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడితో మన ట్రిప్ కంప్లీట్ అయింది. నేను మురుదేశ్వర్, గోకర్ణ, ఉడిపి కవర్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ రోజులు అయిపోతే స్ట్రెయిన్ అయిపోతాం. సో ప్రస్తుతానికి ఇవి కవర్ చేశాను 6 టెంపుల్స్, అండ్ అవి కూడా చేస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి.